కుడాల గురించి అవినీతి జరిగిందని మొన్న 50 కోట్లు పోయింది, ఇవాళ 70 కోట్లకు వచ్చింది. హన్మకొండలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ధైర్యం లేక పారిపోయి వరంగల్లో బీఆర్ఎస్ కార్యాలయంలో పెట్టుకోవటం అంటే సిగ్గుచేటు. అసలు కుంభకోణం జరగలేదని ఆయన ఆడ కొనటోడే లేడు, అడిగేటోడు లేరు. మీరు రండి, మీకు 70,000కి ఇస్తామంటే పారిపోయిన మీరు అవినీతి గురించి మాట్లాడుతా అంటే అవినీతి సిగ్గు అనిపిస్తున్నది. అవినీతే సిగ్గుగా ఫీల్ అవుతాను మీరు మాట్లాడిన మాటలు చూస్తే. వాడు హోటల్కి ఇచ్చిన అంటాడు, వీళ్ళు మాట్లాడుకున్నారు అంటాడు. ఈ గాడ్పుల బాణాలు వేసి ఎన్ని రోజులు ఇట్లా బతికి మీరు మాయ మాటలు చెప్పుకుంటా ప్రజలు మోసం చేసుకుంటా తిరుగుతారా నాయన? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొన్న వేలంపాటలో కుడా ఆఫీస్లో పెట్టకపోతే మీ ఇంట్లో పెడతారా? కుడా ల్యాండ్ కుడా ఆఫీస్లో పెట్టకపోతే నీ ఇంట్లో పెడతారా? కుడా ఆఫీసులో పెట్టిర్రు వాళ్ళు. మరి పాట పాడిన దాంట్లో ఎవరు పైసలు కూడా కడతలేడు. ఎందుకంటే వైట్ అమౌంట్ కట్టాలి, 2 అక్కడ పరిసర ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నది, ఇటు పక్కకు మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ఉన్నది అనే ఆలోచనతోటి పైసలు కట్టేటోడు దిక్కులేరు నాయను అని మేము మొత్తుకుంటా ఉంటే మరి 150,000 పోయినది అని అంటాను కదా. ఎవ్వరు పైసలు కట్టలే ఇంతవరకు, ఒక్కలో ఇద్దరో కట్టినట్టున్నారు. మిగతా ఎవరు ఆక్షన్లో పాల్గొన్న డబ్బులు కడతలేరు, వాళ్ళు వద్దనే వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. మీ యొక్క మూర్ఖపు ఆలోచనలతోటి, మీ యొక్క బెదిరింపులతోటి. నువ్వు రా, మీ దగ్గర దోసుకున్న డబ్బులు ఉన్నాయి కదా మీ కేటీఆర్ దగ్గర, మీ దగ్గర ఆ డబ్బులు పట్టుకొచ్చి యాక్షన్లో పాల్గొనండి. ధైర్యం ఉన్నదా చూడండి. సిగ్గుసరం లేకుండా వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటా మాయ మాటలు చెప్పి ఎన్ని రోజులు బతుకుతారు ఇట్లా? ఎంతమందిని మోసం చేయాలనుకుంటారు ఇట్లా? ఇక మీకు ఇంకోటి, ఇక అక్కడ హనుమాన్ టెంపుల్ పెట్టిన కాడ 5 స్టార్ హోటల్ అంటాను. అరే పిచ్చేదవా, 5 స్టార్ హోటల్ కాదు మేము తీసుకురాబోయేది శిల్పారామం, గవర్నమెంట్కి సంబంధించినటువంటి శిల్పారామం తీసుకురాబోతున్నాం. 5 స్టార్ హోటల్ కూడా ఏ హోటల్ వచ్చినా రాండి అంటే ఎవరు రాలే. 5 స్టార్ 7 స్టార్ హోటల్ హన్మకొండకు లేదు. ఇలా ఎయిర్పోర్ట్ వస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, కోచ్ ఫ్యాక్టరీలు అవి అవుతున్నాయి, పెరుగుతున్నది. ఇక్కడ 7 స్టార్ హోటల్ లేదు, 5 స్టార్ లేదు. వాటికి కూడా ఇన్వైట్ చేసినాం. సాఫ్ట్వేర్ కంపెనీ టవర్స్ కోసం ఇన్వైట్ చేసినాం. ఆఖరికి ఎవరు రాకపోతే శిల్పారామంకి ఇస్తున్నా ఎదవా. మీకు తెలియని వారిని వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటా మాయ మాటలు చెప్పి బతకడం అలవాటు మర్చిపోండి. ఇంకా అవి మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు విధ్వంసం సృష్టించిన వరంగల్ని 20 ఏళ్ళు ఎటుక చేయబట్టి మీరు చేయబట్టే అది వదిలిపెట్టి ఇంకా మాయమాటలు చెప్పాలని ప్రయత్నం చేస్తే మార్కో మంచిది కాదు వినయ్ భాస్కర్. ఎందుకంటే నువ్వు చరిత్రహీనునిగా మిగిలిపోయినావు వరంగల్. ఎట్లాగో చేసేటోళ్ళని మమ్మల్ని నిజాయితీగా ఎక్కడ ఎవరికి కకృతి పడకుండా మేము పోతున్నాం. ఇవాళ మమ్మల్ని ఆదర్శంగా తీసుకునే విధంగా మేము పోతున్నాం. నీదేమున్నదే, పొద్దుగా లేస్తే 59 జీవో అని అడ్డం పెట్టుకొని మొత్తం దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాను. ఇవాళ హంటర్ రోడ్కు 2,000 గజాలు 59 జీవో పెట్టి నువ్వు మీ తమ్ముడు కలిసి పెట్టి తీసుకున్నది ఇంకా మర్చిపోలే. అన్నీ బయటకు వెళ్ళినాయి. 1,00,000 ఉన్నాయి. ఇప్పుడే ఎందుకు పెట్టాలి? ఒకటెనుకోటి నీ భావతాలు అన్నీ బయట దిద్దామని ఓపిక పడతాను. బిడ్డ, నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం, వరంగల్ జిల్లాలో లూటీ చేసి దోపరికం, కబ్జాలు, గుండాయిజాలు, రౌడాయిజాలు చేసినట్టు ఎవరు చేయలే. నీ 10 ఏళ్ల పాలనకు నా 3 ఏళ్ల పాలనకు వ్యత్యాసం ప్రజలు చూస్తాను. ఎవరట ప్రజలు తిరగబడ్డారట, ఏదో చేసినట్ట, నీ ఎంబడి తిరిగి 4 బ్రోకర్ కానీ తప్ప ఎవ్వరు లేడు అక్కడ. మీరు విగ్రహం తీసుకొచ్చి పెట్టింది అనేది క్లియర్గా అవుపడుతున్నది. అక్కడ వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి వరంగల్లో పెట్టి మాట్లాడితే ఇది లేదా? నీకు ధైర్యం లేదా? పారిపోయి వరంగల్ హైదరాబాద్లో పెడతానో? ఎందుకంటే వరంగల్లో నేను నమ్మటం లేడు. హైదరాబాద్లో ఏమైనా నమ్ముతారేమో రాతారేమో అని చెప్పి ఆలోచనతో పోతానట్టున్నావు. వాస్తవాలకు దగ్గర బతికే ప్రయత్నం చేయి. ఇక పక్కన కూడా చైర్మన్, వాడు మాజీ కూడా చైర్మన్, ఆయనది ఏంటి తెలియదు. ఆయన హిస్టరీ పొద్దుగా మొత్తం అక్కర్రాని వేసిన టైల్స్ తీసేయటం, గ్రిల్స్ పెట్టడం, రోడ్డు మీద ఎవరైనా వస్తే మంచిగా బండతోటి కడతారు, గ్రిల్స్ పెట్టి పైసలు దున్నుకోవటం. ఆఖరికి ఆయనని ఎందుకు గోసపుచ్చుకుంటానో ఆ పెద్ద మనిషిని తెలియదు. కానీ ఆయన కొడుకుకి ఇబ్బంది అయితే కూడా నా ఇంటికి వస్తే 50,000 ఇచ్చిన. ఆయన లండన్ పోతానంటే, కొడుకు పోతానని కంటతడి పెడితే 50,000 ఇచ్చిన. సిగ్గుసెరాలు లేకుండా ఈ వచ్చిరాని మాటలు మాట్లాడడం బంద్ చేసుకోండి. మంచి పద్ధతి కాదు. మనం ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్లాడుకోవాలి, చేసుకోవాలి. అభివృద్ధి మీద 4 సలహాలు ఇయ్యి. పార్టీలకు అతీతంగా అందరు తీసుకుంటున్నాం కదా, నువ్వు సలహాలు ఇయ్యి. ఎంతసేపు పదవి బొంగనే 3 ఏళ్ళకే జీర్ణించుకోలేక తెల్లారికేలే దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టినావు. నీ దుష్ప్రచారాలని ప్రజలు నమ్మటానికి ఎవరిక్కడ లేరు. మీరు చేసిన దోపిడీ వెనకట చూసినాం కదా.
వెనకట దొంగలు అల్లిబాబా దొంగల ముఠా కానీ ఎటుపోతే పూలాందేవి ఇటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని మించిపోయిన దోపిడీ చేసి మెడ్రాస్లో తిరుపతిలో కమర్షియల్ కాంప్లెక్స్లో కట్టుకొని ఈ యొక్క మెయిన్ రోడ్కు 5 ఎకరాల బిట్టు నీ కుటుంబం పేరు మీద ఉన్నది కదా, ఇవన్నీ కబ్జాలు. నా దగ్గర నేను చేసినట్టు ఏదైనా ఒక్క ఖైదం చూపి, నేను 100 ఖైదాలు చూపించాను నీ మీద, ఒక్కటి చూపి నా మీద ముక్కుని ఎలగరాత్తా. నీతిరిగా ఇవన్నీ చంపుకొని బతకట్టే రాజకీయాలు లేకున్నా మేము షాన్గా బతకటోళ్ళం తప్ప నీతిరిగా దిగజారిన బతకాల్సిన అవసరం మాకు లేదు.